హలో మాస్టర్స్. నా పేరు లావణ్య. నేను నాష్విల్, టెన్నెస్సీలో ఉంటాను. మ్మ్, నేను ధ్యానం 2020 నుంచి ధ్యానం చేస్తున్నాను. 4 ఇయర్స్ అయింది. డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్ అంటే భక్తి, ఇవన్నీ కూడా అలా చేసుకుంటూ ధ్యానంలోకి వచ్చాను. అండ్ పిఎస్ఎస్ఎం ఫస్ట్ ధ్యానము, పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ, అక్కడ కూడా ఉండే ఎంతో మంది మాస్టర్స్ ని అందరినీ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ నెక్స్ట్ ప్రస్తుతం స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఉన్నాను అనమాట. స్పిరిచువల్ టాబ్లెట్స్ లో నాకు చాలా నచ్చింది. ఎంతో హయ్యర్ విజ్డమ్ ఉండడము, అలాగే మన రియల్ లైఫ్ లో ఉండే విషయాలన్నింటినీ ఎలా ఏ కోణంలో అర్థం చేసుకోవాలి అని, ఇవన్నీ నాకు చాలా కంఫర్టబుల్ గా ఆ ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకొని కొత్త అవేర్నెస్ నేర్చుకొని ఇంకా ఆ స్పిరిచువల్ గా గ్రో అవ్వడము, ఇవన్నీ నాకు బాగా తెలుస్తుంది. ఎవ్రీ మూమెంట్ హ్యాపీగా ఉండడము అనేది నాకు ఆ త్వరగానే వచ్చింది. ఎక్కువ ఆలోచనలు లేకుండా ప్రతి దాంట్లోనూ అవేర్నెస్ లోను, ప్రతి దాంట్లోనూ ఒక పాజిటివిటీతో ఉండడము, అండ్ ఎవ్రీ మూమెంట్ హ్యాపీగా ఉండడము, ఇవన్నీ కూడా నాలో నాకు బాగా నచ్చిన క్వాలిటీస్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని ఉండేది. కానీ ఆ డాక్టర్ అవ్వడానికి కూడా ఆ, అవ్వాలని ఉండేది. కానీ మళ్ళీ డాక్టర్స్ ని చూసినప్పుడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇట్స్ కంప్లీట్ హీలింగ్ అనేది జరగటం లేదు అని చిన్నప్పటి నుంచి కూడా అనిపిస్తూ ఉండేది అన్నమాట. సంథింగ్ ఏదో ఉంది, ఆ, ఈ ప్రొఫెషన్ కరెక్టే కానీ పద్ధతి కరెక్ట్ కాదు అన్నది ఏదో ఉండేది. సో అవ్వాలని ఉండేది, అవ్వకూడదని కూడా అనిపిస్తూ ఉండేది అనమాట. స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మొట్టమొదటిసారి ఆ, ఎవరికైతే మీకు డాక్టర్ అవ్వాలని ఉండి అవ్వలేకపోయారో వాళ్ళకి ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ అని చెప్పారనమాట. అప్పుడు నాకు వెంటనే ఎస్, ఇది నా కోసమే అని అర్థమైంది. ముఖ్యంగా ఏంటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మనం వేరే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం అనమాట. మంచి మాటలతో రియల్ రియల్ ట్రూత్ గురించి చెబుతూ, సత్యం గురించి చెప్తూ, భగవత్ తత్వాన్ని గురించి, ఆ భగవత్ తత్వం మనలో ఎలా నింపుకోవాలి, మనలో సరికాని ఆలోచనలు, భావాలు, నమ్మకాలు ఇవన్నీ ఎలా తీసేయాలి, ఇవన్నీ కూడా మనము స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆమ్, నాకు అది బాగా నచ్చి నేను దాంట్లో ఆమ్, అదే స్పిరిచువల్ టాబ్లెట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనమాట ప్రస్తుతం. సో ఇది బ్రీఫ్ గా నా ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా ఏదైనా అడగాలన్నా షేర్ చేయాలన్నా నేను రెడీ అండి. అదర్వైజ్ మనం ధ్యానం చేసుకుందాము. ఆ, ఇంకొకటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైతే కావాలనుకుంటున్నానో అన్ని రకాలుగా అవన్నీ కూడా నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటిగా రావడం మొదలైంది. ఉదాహరణకి నేను చిన్నప్పటి నుంచి చాలా డేరింగ్ గా ఉంటానన్నమాట. నాకు డిపెండెన్సీ ఉండదు. ఎవరి వాళ్ళు చేస్తేనే నేను చేస్తాను, అమ్మో నాకు ఇది భయం, నేను చెయ్యలేను, నేను ఒంటరిగా వెళ్ళలేను, ఇట్లాంటి ఏం ఉండేది కాదు. సో నాకు ధ్యానంలోకి వచ్చి ఇవన్నీ స్పిరిచువల్ టాబ్లెట్స్ లోకి ముఖ్యంగా వచ్చిన తర్వాత అది ఒక నాకు ఇష్టమైన పనిని ఆమ్, ఏదో ఇష్టం కాబట్టి వెళ్ళడం కాకుండా అది అవసరంగా వెళ్తున్నాను అనమాట. చక్కగా ఇప్పుడు బాలాంబిక గారు చెప్పినట్టు నేను 11 days శ్రీశైలంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్ షాప్ జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళి వాలంటీర్ చేయడం అనేది ఒక ఆ, అవసరం. సో నేను వెళ్ళి అక్కడ నేను ఉండగలిగిన రోజున, అంటే నేను ఇండియా ట్రిప్కే కొంచెం తక్కువ రోజులకి వచ్చాను కాబట్టి నాకు వీలైనన్ని రోజులు వెళ్ళాను. అక్కడ ఒక క్లాస్ చెప్పాను, అట్లాగే ఆ, పనిలో హెల్ప్ చేశాను, కొత్త కొత్త మాస్టర్స్ ని వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నాను, నాకు తెలిసినవి చెప్పగలిగాను. అండ్ మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఇట్లా నాకు ఎవరు తోడు అవసరం లేదు, నా పాటికి నేను వెళ్ళేసి అలా ఒక అడ్వెంచరస్ గా తిరిగేసి రావడము, ఇవన్నీ కూడా ధ్యానంలోనే కుదురుతున్నాయి అన్నమాట. ఎవరు ఎక్కడ ఏ బ్రేక్ చెప్పరు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనరు. నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆ ఇండియాకి రావడానికి కారణం
మా నాన్నగారికి కొంచెం ఒంట్లో బాలేదు అంటే వచ్చాననమాట. వచ్చిన తర్వాత చెప్తూ ఉన్నాను. ముందుగానే ఎప్పుడో చెప్పాను వాళ్ళకి ధ్యానం చేయండి అనేసి పిరమిడ్ గూడా కొనిపించాననమాట. చెప్పాను. చెప్తే వాళ్ళు సరిగ్గా చేయలేదు. నేను వచ్చిన తర్వాత చెప్పాను చేయలేదు. సో, నేనేం చేశాను, నాకు ఇక్కడ విజయవాడలో ఉన్నాను. విజయవాడలో నాకు క్లాస్ చెప్పే అవకాశం వచ్చిందనమాట స్పిరిచ్యువల్ హ్యాబిట్స్ గురించి. క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. సో, నేను అరే! మా నాన్నకి బాలేదు కదా! నేనిక్కడే ఉండాలి అనుకోకుండా జస్ట్ ఫ్యూ అవర్స్ కదా! వెళ్ళేసొచ్చి క్లాస్ చెప్పేసొచ్చాను. ఎప్పుడైతే క్లాస్ చెప్పేసొచ్చానో, ఇంటికొచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మా నాన్న రెగ్యులర్‌గా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. సో, అంటే ఎలా ఎలా ఇవన్నీ కనెక్షన్ ఒస్తుంది అంటే, మనము ఇతరులకి సహాయం చేస్తే మన లైఫ్‌లో మనకి కావాల్సింది జరుగుతుందనమాట. అంటే ఇవ్వవలసింది ఇస్తే పొందవలసింది పొందుతాం. కాబట్టి నేను ఇంకొకరు న నేను నా ఫ్యామిలీలో బావుండాలి అని నేను కోరుకున్నానంటే, ఇంకొకరి ఫ్యామిలీ బావుండేలాగా నేను చేయగలగాలి. ధ్యానం అంటే ఏంటంటే, మనము మన గురించి మనం తెలుసుకొని, మనలో ఉండే భగవంతుడిని మనం అర్థం చేసుకొని, ఆ భగవంతుడితో సాన్నిహిత్యంగా ఉంటూ, భగవంతుడి క్వాలిటీస్ అన్నీ మనం తీసుకొని, ఆనందంగా ఉండడమే వలన మనం తెలుసుకోగలిగింది. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నిటి యొక్క ఉపయోగం అన్నమాట. మరి ఇతరులకి మనం వాళ్ళ యొక్క నిజ తత్వాన్ని, సత్యాన్ని వాళ్ళకి తెలియజేసినందుకు వాళ్ళలో వచ్చిన ఆ చిరు ఆనందం ఏదైతే ఉందో, అది నాకు పదింతలై మళ్ళీ తిరిగి నాకొచ్చిందన్నమాట. సో, మనందరం కూడా ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానం యొక్క విలువ మనకు అర్థమయ్యి, ఆ హ్యాపీనెస్ మనం అర్థం చేసుకున్న తర్వాత, వెంటనే ఇతరులకి ధ్యానం నేర్పించడం మొదలుపెట్టాలన్నమాట. పత్రిజీ అదే చెప్పారు. ఏబీసీడీలో మనం ఏ నేర్చుకోగానే అంటే జెడ్ నేర్చుకునేంత వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏ నేర్చుకోగానే వెంటనే ఏ నేర్పించేసేయాలి. ఎందుకంటే ఏ నేర్చేసుకున్నాను కదా! అది వచ్చేసింది. సో, అది ఇతరులకి నేర్పించేయాలన్నమాట. సో, ఇంత ఆహ్, నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ గూడా అలవాటు. ఎవరికి నాకేదైనా మంచిది అనిపిస్తే అది టీచ్ చేస్తూ ఉంటాను. అట్లాగే నాకు మంచిదనేది ఎప్పుడు అందుకే నాకు అమెరికాలో టీచర్ అనే పేరు గూడా నిక్‌నేమ్ అని పిలుస్తుంటారన్నమాట తమాషాగా. సో, నాలో ఉండే అట్రిబ్యూట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పిరిచువాలిటీ స్ప్రెడ్ జేయడానికి ఇప్పుడు చక్కగా ఉపయోగపడుతున్నాయి. నాలో నాకు నచ్చింది ఎదురు వాళ్ళకి చెప్పడం. ఇప్పుడు చెప్పాలి. ఇది అవసరం అన్నమాట. సో, ఇట్లా ఎవరైతే ధ్యానంలోకి వస్తారో, వాళ్ళ గురించి వాళ్ళు ఎంత అద్భుతంగా తెలుసుకుంటారో, వాళ్ళ అవసరం అందరికీ ఉంటుంది. సో, ఖచ్చితంగా మనందరం ధ్యానం చేద్దాము. ఇతరులకి ధ్యానం నేర్పిద్దాం. ఓకే. ఆహ్, ఆహ్, Durga, I didn't ask if the session should be in Telugu or English. But I Yeah, yeah, that's okay, madam. Okay. Thank you. Patel ji, yeah, oh, she left. Okay. That's okay, madam. Yeah. Continue. Yeah. So this is my experience and this is my happiness being in spirituality. Masters, if anybody wants to ask a question about my spiritual life, I'm ready to share. Hello, Sunaina. Welcome to the session. Okay, if not, shall we start meditation? Okay. Thank you so much. Uh, so where are you from, Sunaina? I'm from New Jersey, Lavanya. Oh, okay. Nice. Yeah. So I just shared my experience and it is recorded also. Hello, Tanuja. Hello, Andy. Where are you from? I'm from Dallas, Andy. Oh, okay, nice. So welcome you all. You're on time for meditation. So I'm sharing my music and let's sit in meditation. So the instructions for meditation is sit quietly, comfortably, anywhere. Take your comfortable position anywhere on the sofa, on the floor, on the chair,
and cross your legs, fingers into fingers, and gently close your eyes. And to start with, bring your attention to your breath. Let's take few long and deep relaxing breaths. Slow, long, deep relaxing breaths. With every in-breath, we are energizing ourselves with oxygen. And with every out-breath, we are sending out toxins in the form of carbon dioxide and relaxing. Relax. With every cycle of long, deep breath, deeply relax. Feel the relaxation in each and every cell in the body. And this deep, relaxed state, we are sitting in a astral pyramid and receiving astral energy, cosmic energy. With this beautiful shamanic music, we are just witnessing our breath and deeply energizing. Just witness your breath.
few minutes. Gently, slowly relax and start coming out to your physical senses. Gently come back, relax. Take deep breaths if you need to. Keep your eyes closed. Let's be grateful. Grateful to our parents, our family members, relatives, neighbors, colleagues, everyone that we have come across in our life. Everybody in this world has a direct or indirect impact on us. Let's be grateful to all of them. Let's show gratitude to this beautiful nature. Plant kingdom, mineral kingdom, animal kingdom. Let's show gratitude to this divine spiritual world. Gods, masters, ascended masters, angels, planets, stars, and ultimately, let's show gratitude to our own body, every cell, every part in our body. Gratitude to our mind, our intellect, and our soul. When you are ready, please release your hands and place on your eyes for 5 seconds. Five, four, three, two, 1, 0. While looking into your palms and with a beautiful smile, open your eyes and welcome back. I hope everybody has a beautiful, relaxing, and energizing meditation right now. Hello, Masters. Thank you all for joining. Please share your experience. Thank you, Gautami Garu and Krishna Priya for your cameras. I'm sorry, I'm in India. It's in the morning, so I couldn't open my camera. Thank you, Annie. Thank you for accepting this one and conducting this session today. Thank you. Thanks for the opportunity. షేరింగ్ తీసేసాయండి. Recording? షేరింగ్ Oh, it is stopped actually. I'm in a different. ఆడియో షేరింగ్ తీసేసాయండి. Yeah. బ్యూటిఫుల్ మెడిటేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నాకైతే ఇంకా బయటికి రావాలని కూడా లేదు. ఇంకా అక్కడే ఉంది. సో గుడ్.
today so many masters are there, so it energizes also maybe. Yes. All right. Masters, anybody wants to share your meditation experience today? నాకు చాలా ప్రశాంతంగా ఉంది. సో I'm conscious. I'm able to breathe from my third eye as usual, and nothing like it's not that I see something or whatever, but I was in the place where I am, like peaceful, and I'm feeling a cold, like, as if I'm somewhere in the poles. Yeah, it's beautiful actually. Thank you so much. Thank you. I joined in the middle, but still I felt so peaceful and relaxing. And somewhere I went somewhere, I don't know where I went. I didn't even know until you told that it is only 2 minutes. Nice. Thank you. So much. Yes. చాలా బాగుంది మేడం, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మళ్ళా కళ్ళు తెరవాలని కూడా అనిపించట్లేదు. ఇంకా కొంచెం కంటిన్యూ అయితే బాగుండు అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. అదే అందుకోసమే అందరూ చాలా డీప్ లో ఉన్నారు అనేసి టైం అవుతున్నా కూడా ఐ వాంట్ మ్యూజిక్ బాగుందమ్మా లావణ్య, చాలా బాగుంది మ్యూజిక్. పీస్ఫుల్ గా లో సౌండ్ గా చాలా బాగుంది. బాగా అందరికి ఎనర్జీ ఫ్లో అవుతా ఉంది ఈ రోజు చక్కగా బాగుంది లావణ్య. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి లావణ్య గారు. థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తున్నారు మీరు? Shall I stop recording? Yeah, can. Yeah.